తెలుగు రాష్ట్రాల్లో బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సో మొత్తంగా బాణుడి ఉగ్రరూపానికి నగరవాసులు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల 42 డిగ్రీలు, కొన్ని చోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతూ ఉండటంతో నగరవాసులంతా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మిగతా చోట్లతో పోలిస్తే రామగుండంలో బాణుడు మరింత ఉగ్రరూపాన్ని దాలుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే సింగరేణి ప్రాంతం అంతా కూడా ప్రతి ఈ ఏటా కూడా వేసవి కాలంలో బాణుడు అక్కడ ఉగ్రరూపాన్ని నిప్పుల కుంపటిని రగులుస్తూ ఉంటాడు. ప్రస్తుతం అయితే అక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మనకు తెలుస్తోంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల్, కరీంనగర్లో కూడా బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మరోవైపు ఎండలకు తోడు ఉదయం 9 దాటిందంటే చాలు ఈ భయంకరమైన ఉక్కపోత, వేడి గాలులకు జనజీవనం అంతా కూడా అతలాకుతలం అవుతోంది. ఆ వేడి గాలులకు నగరవాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 9 దాటిన తరువాత బయటికి రావాలంటేనే వణికిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వాస్తవానికి కొన్ని టూరిస్ట్ ప్లేస్ అంటే కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి దగ్గర ఎప్పుడూ కూడా 12-1 గంట వరకు కూడా నిత్యం ఫోటోలు దిగుతూ వీడియో షూట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటీవల గత వారం రోజులుగా మండుతున్న ఎండలకు అక్కడ ఫోటోషూట్లకు కానీ కనీసం అటు దరిదాపుల్లోకి వెళ్ళటానికి కూడా నగరవాసులు కానీ ఇతర టూరిస్టులు కానీ కొంత జంకుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మనం ప్రస్తుతం కరీంనగర్లోని ఎక్కువ రద్దీ ఉండే తెలంగాణ చౌక్లో ఉన్నాము. ఒకప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా ఉదయం పూట సాయంత్రం పూట ఇసుక వేస్తే రాలనంత జనం ఉండేది. కానీ మనం విజువల్స్లో చూడొచ్చు, ఇప్పుడు ఆ తెలంగాణ చౌక్ అంతా కూడా ఎండలకు వెలవెలబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అడపాదడపా జనం, అంటే ఏదైనా అత్యవసర పనులు ఉంటే, హాస్పిటల్ పనులు, ఏదైనా ఇతర అత్యవసర పనులు ఉంటే తప్ప జనం బయటికి రావటం లేదు. సో ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాణుడి బగబగకు బయటికి రావాలంటేనే నగరవాసులంతా కూడా జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మిగతా వారాలతో పాటు మే నెల అంతా కూడా ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని నగరవాసులంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.